నేను మా పిల్లలు ముగ్గురం కలిసి ఈ 3 డైమెన్షనల్ డయాగ్రామ్‌ని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేశాము. ఎలా ప్రిపేర్ చేశాము అనేదైతే క్లియర్‌గా వీడియో చేశాను చూడండి. ఇది ఎవరి కోసం చేశామనుకుంటున్నారు? గెస్ చేస్తారా? ఓకే. గెస్ చేసేయండి. నేనైతే ఇక్కడ మెన్షన్ చేయను. వీడియోలో మెన్షన్ చేస్తాను. ఓకే. లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఈరోజు ముగ్గురం కనిపిస్తున్నామని అనుకుంటున్నారా? మా కిడ్స్ ఇద్దరు నేను కలిసి మా హస్బెండ్ కోసం ఒకటైతే చేస్తున్నాం. మా హస్బెండ్కి ఆ టాపిక్ వచ్చినప్పుడు ఒక డయాగ్రామ్ అయితే యూజ్ అవుతుంది. అది ఎవ్రీ ఇయర్ అయితే మేము చేసిస్తాము. ఈ ఇయర్ మా పిల్లలు కూడా కొంచెం పెద్దగారు కదా, వాళ్ళతో కలిసి చేద్దాము అనేసి ఇప్పటి వరకు అయితే వెయిట్ చేశాను. డేలో ఏం స్టార్ట్ చేయలేదు. అది ఏంటో కాదు ఫ్రెండ్స్, 3 డైమెన్షనల్ ఫిగర్ మేమందరం కలిసి మా డాడీ కోసం చేస్తున్నాం. ఓకేనా? ఒకవేళ మీరు చేయాలి అని అనుకుంటే చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చెప్తాను. మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ముగ్గురం కలిసి ఎలా చేస్తాము అనేది అయితే చూసేయండి. దానికోసం మేము తీసుకుంది అయితే ఈ కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని ఎలా కట్ చేయాలి, మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అన్నీ అయితే చూసేద్దాం. ఓకేనా? ఇలా మనం ఒక కార్డ్బోర్డ్ని తీసుకున్నాము అని అంటే నీట్గా సైడ్స్ అంతా కట్ చేసి ఒక లైన్ లెక్క అయితే దీన్ని తీసుకుంటాము. దానికోసం సిజర్ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా? ఇది కట్ కావాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. మన దగ్గర సీజర్ చిన్నది ఉంది కదా. ఓకే, ట్రై చేద్దాము. కంపల్సరీగా అయితే అవుతుంది. ఓకేనా? ఇలా ఫ్రంట్లో అయితే కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ సైడ్స్ ఇదంతా కూడా తీసేద్దాం. ఓకేనా? ఇది తీసేసామంటే ఇది మనకు ఫ్లాట్గా వస్తుంది. ఇదే మనకు కావాల్సింది. కట్ చేసి మేము ముందుకైతే వచ్చేస్తాం. చూడండి, ఇలా అయితే 2 సైడ్స్ తీసుకున్నాను. ఓకేనా? 2 కార్డ్బోర్డ్స్. ఇప్పుడు మనము ఈ రెండింటిని యూజ్ చేసి 3 పీసెస్ అయితే తీసుకోవాలి. ఓకేనా? అది ఎలా తీసుకోవాలి అనేది అయితే చెప్తాను. చూడండి, ఒకటి అబ్జర్వ్ చేయండి. మీరు కార్డ్బోర్డ్లో ఇదైతే సేమ్ లెవెల్ ఉంటుంది కదా. మనకు ఈ తీసుకునే మెజర్మెంట్ అనేది స్క్వేర్ షేప్లో ఉండాలి ఫ్రెండ్స్. స్క్వేర్ షేప్ అంటే 4 సైడ్స్ ఈక్వల్లో ఉంటుంది కదా. అందుకని మనము ఇటు సైడ్ ఎంత ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్ ఎంత ఉంది అనేది మెజర్ చేసి, సేమ్ ఇలా సైడ్ ఎలా ఉందో ఇలా మెజర్ చేసి ఇటు సైడ్ కూడా అదే మెజర్మెంట్ అయితే తీసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు సైడ్ ఎంత ఉంది అనేది అయితే చూద్దాము. ఒక స్కెచ్ తీసుకుందాము అండి. ఇది వచ్చేసి 30, నెక్స్ట్ 33.5 ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? సేమ్ ఇట్ సైడ్ కూడా 33.5 అయితే మనము మార్క్ చేద్దాము. ఇక్కడికి వచ్చేసి 30 ఒకసారి మార్క్ చేద్దాము. నెక్స్ట్ 3 వచ్చేసి మనము 3 దగ్గర అయితే మార్క్ చేద్దాము. ఓకేనా? వెయిట్ దాన్ని ఏం కాదు. నెక్స్ట్ ఇక్కడ 3 దగ్గర అయితే మార్క్ చేద్దాము. ఇట్ సైడ్ వచ్చేసి 33 ఉంది మనకు. బోత్ సైడ్స్ ఇట్ సైడ్ కూడా మనం 33 తీసుకున్నాము అని అంటే 4 సైడ్స్ ఈక్వల్ అయితే అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ ఇలా కట్ చేసుకుందాం. మీకు ఇంకొకటి చెప్పాలి, మనం ఇక్కడ ఈ కార్డ్బోర్డ్లో ఒకటి మెజర్మెంట్ చేసి మనం కట్ చేసామంటే నెక్స్ట్వి మనం స్కేల్ తోటి మెజర్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనం దీన్నే ఇటు సైడ్ కూడా పెట్టి కట్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడైతే కట్ చేసేద్దాం. సీజర్ తోటైతే చాలా కష్టమైపోతుంది. చాక్ ఇలా పెట్టి కొంచెం చిన్నగా అన్నారు అంటే చాలా మనకు కరెక్ట్ వేలో అయితే కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ప్రెజర్ చేస్తున్నా. చూడండి, ఇలా ఒక స్క్వేర్ అయితే మనకు వచ్చింది. ఓకేనా? ఇలాంటివి 3 చేసుకొని మేము ముందుకైతే వచ్చేస్తాం. ఇవన్నీ కూడా ఉన్నాయి కదా మిగతావి, వీటిని యూజ్ చేసి 3 చేసేస్తా. ఓకేనా? చూడండి, ఇలా 3 పీసెస్ అయితే చేసేసాం.
3 పీసెస్. ఇప్పుడు మనకు చూడడానికి చూడండి ఫ్రెండ్స్, వన్ సైడ్ ఇలా ఉంది, వన్ సైడ్ ఇలా ఉంది. ఇలా కాకుండా మా పిల్లలు అయితే ఒక ఐడియా ఇచ్చారు. ఏమి ఇచ్చారు పిల్లలు చెప్పండి? ఈ పేపర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈ పేపర్స్ ని ఇట్లా అంటిస్తే బాగుంటది, ఇలా గమ్ తోటి పెట్టేద్దాము బాగుంటుంది అనేసి అయితే చెప్పారు. ఓకేనా, ఇప్పుడు ఎలా అంటిస్తాం అనేది కూడా చూపిస్తా. ఓకే చూడండి, ఇలా ఒకటి పెట్టి ఇలా ఇంకొక హాఫ్ అయితే వస్తుంది. ఇది సేమ్ ఇలానే ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ అయితే తిప్పేస్తాం అనుకుంటున్నాను. గమ్ అయితే తీసుకున్నాము. తమ్మా ముందు ఇలా సైడ్స్ అంతా ఇలా జాయింట్ చేసేద్దాము. ఇక్కడ ఇలా కంప్లీట్ అయిపోయిందా? నెక్స్ట్ సైడ్ నుంచి ఫస్ట్ సైడ్ వెనక బ్యాక్ సైడ్ ప్రెస్ చేసి పట్టుకోండి. మనకి ఇక్కడ ఎంత కావాలో అంత అయితే పెట్టేసామా. మళ్ళీ మనము ఇటు సైడ్ మళ్ళీ ఎలాగైనా మనము ఇక్కడ అంటించాల్సిందే కదా, అందుకని దీన్ని ఇలా రివర్స్ తిప్పేస్తున్నా. ఓకేనా, కనిపిస్తుందా? చూడండి ఎలా ఉంది, ప్లాన్ బాగుంది కదా. ఇలా సైడ్ తిప్పేసాను. ఇప్పుడు ఇక్కడ వన్ పేపర్ మనము అంటించేసామంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా కట్ చేసి డైరెక్ట్గా పెట్టేద్దాం. అక్కడ మళ్ళీ వేరేది వస్తుంది, ఇలా అర్థమవుతుందా? చూడండి ఇలా పెట్టేసాం కదా, ఇక్కడంతా కూడా మళ్ళీ నార్మల్ ఈ పేపర్ని కట్ చేసి ఎంత లెంత్ ఉందో అంటించేసి మీ ముందుకు తీసుకొని వస్తాం. ఫ్రెండ్స్, ఇలా మనము యాడ్ చేయడానికి పేపర్స్ అంతా చాలా కష్టమైపోయింది. ఎన్ని పేపర్స్ అలా కట్ చేసి ఇలా కట్ చేసి ఇలా అయితే మిగిలింది. మేబీ ఇది థర్డ్ పేపరు. ఓకేనా, ఇలా అయితే చేసాము, కానీ అట్రాక్టివ్గా లేదు. మనకు అట్రాక్టివ్గా కావాలి అని అంటే ఇలా కలర్ పేపర్స్ అయితే తీసుకున్నాను. ఈ కలర్ పేపర్స్ని తీసుకుని కొంచెం కొంచెం కట్ చేసి ఇలా సైడ్ బార్డర్గా అయితే స్టిచ్ చేస్తాను ఇప్పుడు. ఓకేనా, సైడ్ బార్డర్గా వేసాము అని అంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ అది కూడా చూపిస్తా, చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే బార్డర్ ఇచ్చాను. మనము మెజర్ చేసుకున్నాను. ఇలా A4 షీట్ తీసుకుని 3 సెంటీమీటర్స్ మెజర్ చేసి కట్ చేసి ఇక్కడైతే బార్డర్స్ లాగా ఇక్కడ యాడ్ చేసేసాను. ఓకేనా, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది కదా. ఫస్ట్ ఇలా ఉండింది, ఇలా అయిపోయింది. కానీ చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది ఫ్రెండ్స్, చాలా తీసుకుంటుంది. మా కిడ్స్ అయితే చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. ఓకేనా, ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ ఇది కూడా రెడీ చేసి ముందుకు వచ్చేస్తా. చూడండి ఫ్రెండ్స్, సెకండ్ వన్ కూడా రెడీ అయిపోయింది. సెకండ్ వన్ పింక్ వేసాము, ఫస్ట్ వన్ ఆరెంజ్. ఓకేనా, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. నెక్స్ట్ థర్డ్ వన్ కూడా రెడీ చేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, థర్డ్ ఉంది కదా, ఇది వచ్చేసి ఇలా ఉండాలి, ఇలా ఉండాలి కదా. దీన్ని అయితే మనము కరెక్ట్ మనకు షేప్ రావడానికి కోసం అనేసి ఇలా హాఫ్ అయితే చేసుకొని ఇక్కడ మిడిల్ వచ్చేసి వైట్, సైడ్ అంతా కూడా ఈ కలర్ అయితే ఇచ్చాను, గ్రీన్ కలరు. ఓకేనా, ఇలా ఎందుకు కట్ చేశాను అనేది మనము డయాగ్రామ్ చేసేప్పుడు మీకు తెలుస్తుంది. చూడండి, ఇది ఒక కలరు,
ఇలా ఇలా ఈ కలర్స్ అన్నీ చేసాం కదా, ఇప్పుడు మనకు చాలా ఈజీ అవుతుంది. అది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడైతే మీకు చెప్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది కదా, ఒకటి వచ్చేసి ఒక కార్డ్బోర్డు. దీన్ని మనము 4 సైడ్స్ ఈక్వల్గా అయితే స్కేల్ చేసేద్దాం. ఓకేనా? ఎందుకు ఇలా చేస్తున్నాం అనేది మీకు చెప్తాను. నేను ఇక్కడ ఆల్రెడీ ఇలా మార్క్ చేశాను కాబట్టి ఈజీగా అయితే వేయగలుగుతున్నా. ఓకేనా? చూడండి, ఇలా 4 సైడ్స్ అయితే ఈక్వల్ అయిపోయాయి ఒక కార్డ్బోర్డు. నెక్స్ట్ కార్డ్బోర్డ్ కూడా తీసుకున్నాము. చూడండి, దీన్ని కూడా సేమ్ మనము కొట్టేద్దాం పెన్సిల్. దీన్ని చూడండి, ఇలా 4 సైడ్స్ అయితే ఈక్వల్ చేసేసాము. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఉంది కదా, ఒకదానికి వచ్చేసి ఇలా ఫుల్ అంతా ఇక్కడ వరకు కట్ చేయాలి. ఓకేనా? ఇలా మనం ఈక్వల్గా నేను చెప్పినట్లు మీరు కట్ చేశారు అని అంటే 3 డైమెన్షనల్ షేప్ అయితే ఈజీగా వస్తుంది మనకు. ఓకేనా? అందుకని ఇలా కట్ చేస్తున్నాను. కట్ చేయడానికి ఈజీ మెథడ్ చెప్తా చూడండి. ఇలా స్కేల్ని అయితే తీసుకోండి. ఒక చాక్ లేదంటే చిన్నది ఏదైనా మీకు ఇలా ఉండేది తీసుకొని, షార్ప్గా ఉండేది, ఇలా స్లోగా ఇలా ఘాట్లు పెట్టేయండి. కానీ చాలా కేర్ఫుల్ ఫ్రెండ్స్. ఇలా అయితే స్లోగా కట్ చేసుకోండి. టెన్షన్ పడొద్దు. దక్షిత కూడా క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా స్లోగా కట్ చేసామంటే ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఒకటైతే ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా? బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, ఏమీ కాదు. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, సెకండ్ది వచ్చేసి ఇలా ఇక్కడైతే 1 సైడ్ మొత్తం ఇక్కడ వరకు కట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, మిడిల్ లైను, ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. నెక్స్ట్ ఇదంతా ఇలా ఫుల్గా. ఇలా మెజర్మెంట్స్ ఎందుకు చెప్తున్నా అంటే, నెక్స్ట్ మనము మోడల్ చేసేప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా మెజర్మెంట్స్ చేసి కరెక్ట్గా తీసుకున్నాము అని అంటే. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. ఓకేనా? అంతకంటే ముందు ఒకటైతే చెప్తాను. ఇలా సింగిల్గా తీసుకున్నాం కదా, ఇక్కడ నేను ఈ సైడ్స్ ఉండేటివి 9 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి దీన్ని కూడా మిడిల్కి తీసుకొని, ఓకేనా, మిడిల్ ఏ పార్ట్ వస్తుంది దాన్ని అయితే నేను స్కేల్తో ఐడెంటిఫై చేసి ఇక్కడ కూడా 9 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఈ రెండు. ఓకేనా? ఇవి కూడా 9 ఇంచెస్ మొత్తం టోటల్ ఇవన్నీ కట్ చేసి ముందుకు వచ్చి అయితే చూపించేస్తా. చూడండి, ఇలా అయితే ఇది ఫుల్, ఇక్కడ హాఫ్ కట్ చేశాను. నెక్స్ట్ ఇది 9 ఇంచెస్, ఇది 9 ఇంచెస్. మా పాప అలిసిపోయింది చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తాను చూడండి, ఎంత మెస్సీగా ఉందో. ఆల్రెడీ కార్డ్బోర్డు కట్ చేసినప్పుడు ఒకసారి ఊడ్ చేసి తీసేసాను. ఇవన్నీ పేపర్స్. ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇక్కడ చూడండి, ఫుల్ టైర్డ్. ఇప్పుడు ఓన్లీ మనకు ఒక 3 మినిట్స్ పని ఇవన్నీ సెట్ చేయడమే. ఓకేనా? అది ఎలా అనేది చూసేద్దాము. చాలా టైర్డ్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎంత టైం తీసుకుంది అని అంటే 6కి స్టార్ట్ చేసామమ్మా. అది అడబెట్టు. 6 అయి ఉంటుందిలే. 6కి అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడు ప్రెజెంట్ టైం వచ్చేసి 8:20 కావస్తుంది. ఇంకొక 10 మినిట్స్ ఉంటే మా హస్బెండ్ కూడా ఇంటికి వచ్చేస్తారు. అంటే మా హస్బెండ్ వెళ్ళి క్లాస్ చెప్పి ఒక 3 అవర్స్ క్లాస్ చెప్పి వస్తున్నారు ఇప్పుడు. అప్పటి వరకు మేము ముగ్గురం కష్టపడితే ఇదైతే అయింది. ఇప్పుడు దీన్ని మనము సెట్ చేసేద్దాం. ఓకేనా?
చూడండి ఇప్పుడైతే మనము షేప్ ఎలా పెడతామో పెట్టేస్తున్నాము. ఒక కార్డ్బోర్డ్లో అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి కట్ చేసాం కదా, దీన్ని అయితే ఇలా పట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక కార్డ్బోర్డు ఇక్కడ 2 సైడ్స్ 9 ఇంచెస్ కట్ చేసాం కదా, అవి కాదు, ఇంకొకటి ఫుల్ కట్ చేశాను కదా, దాన్ని అయితే తీసుకొని దీని లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎలా పంపిస్తాను అనేది పట్టుకున్నాను అయితే పెట్టేయాలి, ఈజీగా వస్తుంది చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టేసాం కదా. నెక్స్ట్ ఇవి హాఫ్ కట్ చేసాం కదా, వీటిని తీసుకొని ఇలా దీని లోపలికి అయితే పెట్టేయాలి. ఓకేనా. తయారైంది చూడు ఫ్రెండ్స్. లాస్ట్ వన్ అయితే నేను అటాచ్ చేసేది క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్, సారీ. ఓకేనా. ఫైనల్గా అయితే అవుట్పుట్ ఇలా అయితే వచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మనము లోపలికి మొత్తం అటాచ్ చేశాక అక్కడక్కడ గమ్ అయితే మనము బార్డర్స్ వేసాం కదా, బార్డర్స్ వేయడం వల్ల ఎంత నీట్గా మనం ఏ బార్డర్కి ఏది యూస్ చేసాము అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. 3 బార్డర్స్ అయితే యూస్ చేసాము ఒక్కొక్క షీట్కి. చూడండి ఇక్కడ పింక్, ఆరెంజ్, గ్రీన్. మీకు ఎలా అనిపించిందో కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి.